హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుబేరా థర్డ్ డే కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయి భయ్య. మరి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయా లేదా, మరి ఏరియా వారీగా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా. మనకు సెకండ్ డే కంటే మనకు థర్డ్ డేనే డబుల్ ట్రిబుల్ అయితే మనకైతే కలెక్షన్స్ అయితే బయటికైతే వచ్చేసాయి అనమాట. ఏరియా వారీగా కూడా మనకైతే స్ట్రాంగ్ అయితే కలెక్షన్ అయితే వచ్చేసాయి. అండ్ తొందరనే మనకైతే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయి 150 కోట్లు అయితే ఈజీగా కొట్టి పడుస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం భయ్య మరి కలెక్షన్ గురించి. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. థర్డ్ డేకి అయితే మనకైతే నైజాంలో 3,37,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే ఇక్కడ 9,20,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 13 కోట్లు. సీడెడ్ విషయానికి వస్తే 94 లక్షలు అయితే షేర్ అయితే వచ్చింది. 3 రోజుల్లో మనకైతే 2,76,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 4.5 కోట్లు అనమాట సీడెట్లు. తొందరనే మనకైతే నైజాంలో ఉన్న సీడెట్లు అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 1,21,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 3,31,00,000 దాకా షేర్ అయితే వచ్చింది భయ ఉత్తరాంధ్రలో అయితే. ఇక ఈస్ట్ విషయానికి వస్తే 57,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 1,64,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. ఇక వెస్ట్లో అయితే 38,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 1,14,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. గుంటూరులో అయితే 54,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 1,49,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. కృష్ణాలో అయితే 56,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 1,51,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 28,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 79,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 15.5 కోట్లు. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 21.8 కోటి దాకా అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 37 కోటి దాకా అయితే గ్రాస్ అయితే ఉంది. మనకు తెలుగు స్టేట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 34 కోట్లు అనమాట. ఇంకా మనకు రావాల్సింది 12 కోట్లు. చూసుంటే మనకైతే ఈ వీక్ లోపు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్య ఏరియా వారీగా బ్రేక్ ఈవెన్. తమిళనాడు అయితే 4 కోట్లు అయితే గ్రాస్ అయితే వచ్చింది. 3 డేస్కి అయితే 13,45,00,000 దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 18 కోట్లు. మరి చూద్దాం మరి తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో. మరి కర్ణాటక విషయానికి వస్తే 2.4 కోటి దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇక్కడ 3 డేస్కి అయితే 6,18,00,000 దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది కర్ణాటకలో. కేరళ ఏమో 73,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏమో 1,40,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఓవర్సీస్ అయితే మనకైతే 20 కోట్ల దాకా పైన అయితే ఉందన్నమాట. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ ఏమో 40 కోట్ల దాకా అయితే షేర్ అయితే ఉంది. గ్రాస్ ఏమో 80 కోట్లు. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 66 కోట్లు అనమాట. ఇంకా మనకు రావాల్సింది 25 కోట్లు. చూస్తుంటే మనకైతే ఈజీగా బ్రేక్ ఇన్ కూడా కంప్లీట్ అయిపోయి 100 కోట్లు కూడా దాటిపోయి 150 కోట్లు అయితే ఈజీగా కొట్టి పడేస్తుంది భయ కుబేరా మూవీ. ఎలాగో ఇవాళ మండే కాబట్టి మంచిగానే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అలాగే కొన్ని ఏరియాస్లో థియేటర్లు అయితే హౌస్ఫుల్ అయితే పడుతున్నాయి భయ. చూస్తుంటే మనకైతే ఇవాళ కూడా మంచి నెంబర్ అయితే చూడబోతున్నాం మనమైతే. మరి మీరేమనుకుంటారు, 100 కోట్లు కొడుతుందా లేకపోతే 150 కోట్లు కొడుతుందా? కింద అయితే కామెంట్ చేయడానికి ఇది డార్లింగ్స్. మరి వీడియో అన్నమాట. వీడియో నచ్చిందా నచ్చలేదా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటా. ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకేనా. బాయ్ బాయ్ డార్లింగ్స్.